హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాం. వెల్కమ్ టు తోట లక్ష్మీస్ ఛానల్. సర్వేజన సుఖనే భవంతు. మనం ఈ వీడియోలో కైకలూరు పట్టణంకి దగ్గరలో ఉన్నటువంటి ఆటపాక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానంకి వెళ్తున్నాం. ముందుగా మనం ఇక్కడ పల్లకి చూస్తున్నాం. అలాగే సాయిబాబా వారి మూల విరాట్ని కూడా దర్శించుకుందాం. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ మన ఆటపాక గ్రామంలో. అంతేకాకుండా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, టెంపుల్ అంతా ఎంత సుందరంగా అలంకరించి ఉన్నారు. ఈవెన్ లోపల విగ్రహాలు కానీ బయట ఉన్న ప్రదేశం కానీ చాలా క్లీన్లీనెస్గా మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ. ఇంత నీట్గా టెంపుల్ నిర్వహించడం నేను చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తూ ఉన్నాను. జై సాయిరామ్ అని కామెంట్ చేయండి దర్శనం జరిగిన వెంటనే. అదిగో సాయిబాబా వారు. సో ఇక్కడ సింపుల్గా మనకి లోపలికి ఎంట్రీ అయిన వెంటనే ఒక స్టీల్ బార్ ఉందండి. ఆ స్టీల్ బార్ గుండా మనం ఎంటర్ అవ్వచ్చు. ఈ ట్రస్ట్ సభ్యుల పేర్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ నిత్య హోమం కూడా జరుగుతుంది. ప్రతి గురువారం మనకి ఇక్కడ నిత్య అన్నదానం జరగడానికి కూడా ఒక షెడ్ నిర్వర్తించారు. ఇప్పుడు పూజ జరుగుతుందండి. కొద్దిసేపు పూజా మంత్రాలు విందాం. ఇక్కడ కొంతమంది భక్తులు దర్శనం కోసం వచ్చారండి. చక్క లైన్లో నుంచుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ వీడియో తీసింది గురువారమేనండి. ఆ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకుని సాయిబాబా వారిని దర్శనం అనంతరం ఈ నిత్య అన్నదానం ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఇక్కడ వాలంటీర్స్ అందరూ ఈ ఊరు వాళ్ళే అండి. వంట చేయటం దగ్గర నుంచి కూరగాయలు కట్ చేయటం దగ్గర నుంచి ప్రతి గురువారము ఈ గ్రామస్తులు అన్నదాతల సముర్జితంతో ఇది నడిపిస్తూ ఉంటారు. భక్తులు కూడా కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉంటారండి. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం చూసుకుంటూ ఉంటారు. నియర్లీ 300 to 400 మెంబర్స్ వరకు ఎవ్రీ గురువారము అన్నదానం జరుగుతుంది. ఈ వారం ప్రత్యేకంగా జనవరి 1 అయిన వెంటనే మనకి గురువారం రావటం వల్ల స్పెషల్గా కొన్ని ఎడిషనల్ కర్రీస్, స్వీట్స్ ఇవన్నీ తయారు చేశారండి. సో ఈ హైందవ ధర్మాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, హైందవ ధర్మంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు, మన పూర్వీకులు ఏ దైవాన్ని ఆరాధించారు, మన పూర్వజన్మలో ఉన్నటువంటి స్వామి ఆ శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా నడయాడారు, శ్రీకృష్ణ భగవానుడి కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మన అందరికీ దారి చూపేయి అనేటువంటి సదుద్దేశంతో హిందువులంతా కూడా ఏకమవ్వాలి. పరాయి మతంలో ఉన్నా కూడా మన మతాన్ని గౌరవిస్తే అది హిందువుతోనే లెక్క. మన హిందూ ధర్మంలో ఉండి మన ధర్మాన్ని ఎవరైనా ఎంచి చూపినంటే వాడి పరాయి మతంతో సమానం. కాబట్టి అటువంటి వాడిని మనం సహించకూడదు. కావున ఇవన్నీ కూడా కలగలుపు చేసి సాంబార్లాగా తయారు చేద్దామనే ఉద్దేశంతో మన పెద్దలందరూ కూడా హైందవ ధర్మ సమితి వారు ఈ నెల 5వ తారీఖున విజయవాడలో హైందవ శంకారామం అనేటువంటి దివ్యమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా అవకాశం బట్టి ఆ యొక్క హైందవ శంకారామానికి విచ్చేసి అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని మనం హైందవ ధర్మంలో హిందూ ధర్మంలో పుట్టినందుకు మనం ఏం చేసాం, మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి చక్కని ఆలోచనలన్నీ కూడా మన పూర్వీకులు చాలా మంది ఘనులు నిష్ఠార్థ దృష్టిలో ఉన్న అందరూ కూడా వస్తున్నారు. వారందరూ చెప్పేటువంటి మాటలు మనం విన్నాం. అందరం కూడా మన హైందవ ధర్మాన్ని మోసే బాధ్యతను మనందరం తీసుకుంటేనే ఈ ధర్మానికి రక్షణ ఉంటుంది. లేకపోతే మనలోనే మనకి అనేక రకాలైన భేదభావాలు కలుగుతూ మనం ఏంటనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ జనవరి 5వ తారీఖు తప్పకుండా విజయవాడకి చేద్దాం. చలో విజయవాడని సుమారు 3 నెలల క్రితమే దీన్ని 3-4-5 నెలల క్రితమే దీన్ని ఒక ఏర్పాటు, ఒక ప్రాంగణం అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఒకవేళ అవకాశం లేకపోయినచో టీవీలోనే వీక్షించి దాని ద్వారా మనం ఉపశమనం మన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి శుభ సందేశాలు అందరం కూడా విందాం. జై శ్రీరామ్, జై సాయిరామ్. అందరూ కూడా శ్రీరామ నామాన్ని గట్టిగా జై శ్రీరామ్.
శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగనే చక్కగా 3 సంవత్సరాల నుంచి ఏకదాటిగా పోతులూరి వారి వంశం మాకు పవన్ గారు చాలా ఆప్తులు. సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన మాకు చాలా ఆప్తులు. అలంకారి హెయిర్ స్టైల్స్ అని వెంకటరమణ హాల్ దగ్గర, అలాగే శరత్ గారి పేరు విన్నాం కానీ అంటే ఆయన పేరు కూడా చాలా గొప్పది. శరత్ హెయిర్ స్టైల్ అనేటువంటిది అది కూడా మరి మధ్యలో మణికుమార్ గారి గురించి మనకు తెలియదు. వారు విదేశాల్లో స్థిరపడ్డారు. వారికి కూడా శుభ ఆలోచనలు కలిగి బాబా వారి సందులో 3 సంవత్సరాల నుంచి పూర్ణచంద్ర గారు, పోతులూరు పూర్ణచంద్ర గారు కుమారులు. వీడియో చివరికి వచ్చేసామండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. జై సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి. ఈ పూజా కార్యక్రమం జరిగిన తర్వాత మన అన్నదాన కార్యక్రమం చూద్దాం. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి. భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఉన్నటువంటి షెడ్ నేను స్టార్టింగ్లో చూపెట్టాను కదండి, ఆ షెడ్లో మనకి అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది. చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఒక స్వీట్, ఒక 2 కర్రీలు, పప్పు, అలాగే వెజిటేబుల్ రైస్, కేసరి చేశారు స్వీట్. తర్వాత సెకండ్ టైం ఎడిషనల్ రైస్ కోసం సపరేట్ రైస్ కౌంటరు, అలాగే సాంబారు విత్ పెరుగు పెట్టారు.